ఎండ ఎటుంటే అటువైపు తిరిగే ఒక ప్రొద్దుతిరుగుడు పువ్వులాగా రాజకీయాల్లో కూడా సిద్ధాంతం లేకుండా, జెండా లేకుండా, ఒక ప్రిన్సిపల్స్ లేకుండా ఎటు గాలి తోలితే అటువైపు తిరిగే రాజకీయ నాయకులు చాలా కొద్దిమందే ఉంటారు. కొద్దిమంది అనే పదం కూడా చాలా చిన్నది. అంటే చాలా చాలా తక్కువ మంది ఉంటారు. అందులో డెఫినెట్లీ ముందు వరుస మన జనసేన అధ్యక్షుడిదే. అసలు పూర్తిగా మౌలిక స్వరూపమే రాజకీయాల్లో ఎట్లా మార్చుకుంటారో సిద్ధాంతాల్లో మనకి ఏ క్వశ్చన్ అర్థం కాదు. మనం ఏం చేసినా అభిమానించి కొందరు గుంపు ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోర్లే అని చెప్పి ఆ ధైర్యంతో ఆయన అలా చేస్తూ ఉండొచ్చు. అయితే ఆయన డబుల్ స్టాండర్డ్స్ని చాలామంది వరుస పెట్టి ఎత్తి చూపుతూ ఉంటారు. అండ్ మాజీ ఐఏఎస్ పివిఎస్ శర్మ గారు అయితే ఎప్పటికప్పుడు ఆయన డబుల్ స్టాండర్డ్స్ని, ఆయన రాజకీయాలను పూర్తిగా ఎండగడుతూ ఉంటారు. తాజాగా ఆయన ఏకంగా హిందీ నేర్చుకోకపోతే అవకాశాలు మూసుకుపోతాయని మాట్లాడుకుంటూ వచ్చినటువంటి ఆ వీడియోలో ఆ హిందీ గొప్పతనం గురించి ఆయన చెప్పడం, ఇంతకుముందు ఇదే హిందీని ఆయన ఏ విధంగా వ్యతిరేకించారు, తెలుగు గొప్పతనం గురించి ఏం మాట్లాడారు అనే ట్వీట్లు ఉండే. అవన్నీ ఆయన డిలీట్ చేసుకున్నారు. కానీ బట్ స్క్రీన్ షాట్లు అయితే తీసి పెట్టుకొని ఉంటారు కదా. అట్లా ఆయన ఏమంటారు, హిందీని వ్యతిరేకించుకుంటూ తెలుగును ప్రేమించుకుంటూ ఇంతకుముందు చేసిన ట్వీట్లు ఏదైతే ఉంటారో ఆ డిలీట్ చేసిన ట్వీట్లన్నీ ఆయన మళ్ళీ పోస్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. పివిఎస్ శర్మ గారు చాలామంది అదే పని చేస్తూ ఉన్నారు. ఆయన ఈ ట్వీట్లన్నీ డిలీట్ చేసుకున్న ఇదేం డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. ఇవేం ట్వీట్లు? 2019కి ముందు మా తల్లి గారిని వీళ్ళు అవమానిస్తున్నారని చెప్పి తెల్లవారుజామున కుక్కబెట్టి పాపం నేర్చుకుంటూ ట్వీట్లు చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోగానే అన్నీ డిలీట్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఇంకా భాష గురించే కాదు, వాళ్ళ తల్లిగారి గురించి వేరే వాళ్ళు ఇప్పుడు ఆయన మోస్తున్నటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ళు దూషించాయని చెప్పి ఈయన ఏడ్చుకుంటూ ట్వీట్ పెట్టారు. ఈయన వరుసగా ట్వీట్లు చేసుకుంటూ వచ్చారు, ఇంతకుముందు డిలీట్ చేశారు. అంతేకాదు, హిందీ రాజభాషా సదస్సుకు వెళ్ళి హిందీని పొగడడం తప్పు కాదు, కానీ భాష ప్రజల మీద రుద్దడం తప్పు. ఈ డిప్యూటీ సీఎంకి ఒకే ప్రశ్న, మీరు ఎప్పుడైనా ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్ళారా? అసలు అలాంటి సభలు జరుగుతాయని వాటిని ప్రోత్సహించాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? హిందీ మీద మమకారం, తెలుగు మీద చీత్కారమా అని. అయితే ఈయన వరుస పెట్టి ఆయనను ఎండగడుతూ వస్తున్నారు కదా. ఇప్పుడు ఒక ఒట్టేశారు జనసేన అధ్యక్షుడికి, మాజీ ఐఏఎస్ ఒట్టు. ఏమని? నేను ఇవి ఏవి ఎండగట్టను, వదిలేస్తాను నేను. అయితే నువ్వు ఒక పని చేయి. ఏం చేయాలంట? నిజంగా ఈయనకు సనాతన ధర్మరక్షకుడైతే, ఈయన హిందూ ధర్మం మీద గౌరవం ఉంటే, హిందూ సాంప్రదాయాలను, హిందూ ఆలయాలను పరిరక్షించేవాడైతే, మీ ప్రభుత్వం హిందూ దేవాలయాల భూములను ఇతరులకు కట్టబెట్టే జీవో 139/2025 ఈ జీవో ప్రతిపాదన వెంటనే రద్దు చేయించండి. ఈ జీవోను రద్దు చేయించండి. వట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టి మేలు తలపెట్టోయి అన్నారు వేమన గారు. నేను తర్వాత ఒక్క మాట కూడా అన్నాను, నేను ప్రామిస్ అని చెప్పి ట్వీట్ చేశారు. హిందూ దేవాలయ భూములను వేరే వాళ్ళకు కట్టబెట్టే ఈ జీవోని రద్దు చేయించు. నేను ఒక్క మాట అన్నాను, ఒట్టు అని చెప్పి. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట అనేది సినిమాలో డైలాగ్ అనేది పక్కన పెట్టి ఈయన ఒట్టేసి చెబుతూ ఉన్నారు. నేను ఒక్క మాట అన్నాను, ఇది రద్దు చేయించు, నీకు నిజంగానే గౌరవం ఉంటే ధర్మం మీద అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు.